షిమ్లాలో 6 months అన్నారు, దీంట్లో 3 months ఉంది. రీడ్ ఇట్ కంప్లీట్లీ. పార్ట్నర్షిప్ ఆఫర్ చేస్తున్నాను. కంపెనీని లాస్ నుంచి ప్రాఫిట్స్లోకి 3 monthsలోనా? ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ఐ డోంట్ లైక్ పీపుల్ చేంజింగ్ టర్మ్స్ ఇన్ ద లాస్ట్ మినిట్. ఇంకోసారి చేయకండి ప్లీజ్. I want to see your team. జయదీప్ ఈజ్ యువర్ మ్యాన్. హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ అసైన్మెంట్. అక్కడ చైతన్య క్లయింట్తో మీటింగ్లో ఉన్నాడు. వాడి వల్ల అవుతుందని నేను అనుకోను. నువ్వే చూడాలి. నాకు అసైన్మెంట్లకు పేరు పెట్టే అలవాటు ఉంది. దీని పేరు ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ విక్టరీ. చైతు అర్జెంట్ అని పిలిపించావు. రాత్రి 2 అయింది ఇంటికి వెళ్ళేసరికి. నువ్వేమో ఎప్పుడులాగా లేట్ వచ్చావు. అట్లీస్ట్ చేంజెస్ అయినా చూసుకో. చేంజ్ చేయడం అవసరమా? క్లయింట్కి ప్రెజెంట్ చేస్తున్నప్పుడు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ప్యాకేజింగ్ దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. దిస్ నీడ్స్ యువర్ అటెన్షన్. వావ్, వికీ, అనంతగిరి హిల్స్ ట్రెక్కి 6 ప్లేస్ ఉంది. బాస్ మన కంపెనీ వాళ్ళని తీసుకెళ్ళమన్నారు. ఈ లిస్ట్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళని ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఓకే. ఆఫీస్ నుంచి ఒకరిని, దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ 10th class నుంచి ఒక 5 స్టూడెంట్స్ని తీసుకువెళ్ళు. చిన్నపిల్లలు కదా, చేయగలుగుతారా? అవసరమా వాళ్ళ ఖర్చులు అవి? చిన్నపిల్లలేంటి, 15 ఏళ్ళ పిల్లలు, అడల్ట్స్ని తీసుకోరు. అయినా దీస్ కైండ్ ఆఫ్ ట్రెక్స్ ఆర్ లెర్నింగ్ బై ఇట్ సెల్ఫ్. మనకన్నా వాళ్ళకే కోసరం తీసుకెళ్ళు. బట్ ఎక్స్పెన్సెస్ నా అకౌంట్లో వేసాయి. బాస్తో, సామ్సంగ్, ఫేస్బుక్, లైకోస్ క్లయింట్స్తో నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే. ఏంటి? పూజా అండ్ అయ్యార్ గెటింగ్ ఎంగేజ్డ్. ఎవరు? మన హెచ్ఆర్ పూజానా? ఏ సీక్రెట్ బాగానే మెయింటైన్ చేసావే. ఇక నీకు ఇంట్లో ఆఫీస్లో ఫ్రీడమ్ ఫినిష్. ఒకే ఆఫీస్లో పనిచేస్తే ఎక్కువ సేవ్ చేయొచ్చు, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. జీతం తీసుకున్నది ఆఫీస్ టైంలో ఆఫీస్ పని చేయడానికి. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ అయిన క్లాస్ అవసరమా? మేము 30% డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. ప్లీజ్ కన్సిడర్. Everything is all right, but in this kind of activities like we don't need your services. Thank you. హలో సార్, దిస్ ఇస్ వికీ, our new vice president. Hi. Can you spare us 5 more minutes, please? Just have a seat. Page 32, paragraph 3. అబ్బో, చూసావా? పేరు త్రివిక్రమ్, అందరూ విక్కీ విత్ డబ్ల్యూ అని పిలవాలంట. ఏంటేంటి, టెన్జిన్ నార్గే నేషనల్ అడ్వెంచర్ మెడల్ విన్నరా? నాకు 8th class ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో సిల్క్ స్మితా మెడల్ వచ్చింది. బిగ్ డీల్. స్పోర్ట్స్ కి అర్జున అవార్డ్ ఎలాగో, అడ్వెంచర్ స్పోర్ట్స్ కి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ మెడల్ అలాగా. మనతో అడ్వెంచర్స్ చేయకపోతే చాలు. షిమ్లా నుంచి మూవ్ అయ్యాడంట. స్మాల్ టౌన్ బాయ్. షిమ్లా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. బ్రో నిన్ను తిడుతున్నాడు. He believes there are no smart people. Success is a result of methodical approach and loving what you do. Loving అంటున్నాడు, doing అంటున్నాడు. నేను చేసేది అది కదా. Discipline, focus, hard work, blah blah blah. అబ్బా చదవని. నేను ఆల్రెడీ చదివేశాను. ये देखो कैसा? लड़की पटाने गैलरी नहीं, सैलरी की जरूरत है. चल हट. Hi Ramya. Good morning. హాయ్. నీతో ఓ కప్ కాఫీ. నో, వీకెండ్ ఏం ప్లాన్ ఏం చేస్తావు? ప్లాన్స్ లేవు. సూపర్, మేము పార్టీ ప్లాన్ చేసాం. నువ్వు కూడా రావచ్చుగా. నేను రాను. నీకు ఇంకేం పని లేదా ఇలా అమ్మాయిలు వెంట పడ్డం తప్ప? అబ్బాయిలు అమ్మాయిలు వెంట తిరిగితే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ హైగా ఉంటాయి. ఏ నీకు అబ్బాయిలతో తిరగడం ఇష్టం లేదా? నీలాంటి అబ్బాయిలు వెంట తిరిగితే నా ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి. వాట్? ఏంటి నీరజ్ ఏదో అడుగుతున్నట్టున్నాడు. నీకు తెలుసు కదా. స్కర్ట్ చూడగానే ఫ్లర్ట్ చేయొచ్చు అనుకుంటున్నాడా? యాజ్ యూజువల్ నువ్వు ఇగ్నోర్ చేసావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? వాట్? ఎవరైనా ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే బెదర్ కొడతావు. అమ్మ పంపిస్తే ఆమె మీద అరుస్తావు. అయితే
నువ్వా ఎవరిని వెతుక్కో. ఇలా అయితే ఎలా దొరుకుతాడే మిస్ టచ్ మీ నాట్. రాసుంటే రన్నింగ్ చేస్తూ వస్తాడు. బేబీ, నీ ఆలిస్ ఇన్ వండర్లాండ్ నుంచి బయటికి రా. గుర్రం మీద ప్రిన్స్ చార్మింగ్ రాడు, మనమే వెతుక్కోవాలి. టిండర్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. నన్ను చేయమంటావా, నువ్వు చేస్తావా? రైట్ స్వైప్ చేయి. బేబీ, ఇట్స్ జస్ట్ a date, not to do. ఆగు. డూడ్, అంత బిల్డప్ ఇవ్వకు. ఇదేం ఆటమ్ బాంబ్ యాక్టివేట్ చేసే బటన్ కాదు, జస్ట్ టిండర్ డేట్ బటన్ అంతే. శబాష్. ఇన్ ద ఎయిర్ యాక్టివిటీస్ మా పార్ట్నర్ కంపెనీతో ఆఫర్ చేస్తున్నాం. ఇస్ దట్ ఓకే? మీ పార్ట్నర్ కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి. డెఫినెట్లీ. 63 to 67, all the details are there. ఆల్ రైట్, మీ పార్ట్నర్ తోటి బాంబే వచ్చి కలవండి, అక్కడ డిసైడ్ చేద్దాం. Sure. సీ యూ సూన్. Nice meeting you. Okay. Good luck. Thank you. ఈ రిపోర్ట్ ఎవరు చేశారు? నేనే. ఓకే. చైతన్ చూడు పాపం, వాడి వీపీ పొజిషన్ విక్కీ కొట్టేశాడు. వీడు ఊరుకునే రకం కాదు. ఏం చేస్తాడంట? ఐ డోంట్ నో. ఈరోజు డేట్ ఎగ్గొట్టుకు. హలో, అనుపమానా? యా, అను స్పీకింగ్. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయనని చెప్పింది నువ్వేనా? వై? ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయనని చెప్పింది నువ్వేనా? కాదు, కానీ హలో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి. దట్స్ ఇట్. Got it. Yes, yes. No, no, no. Cut the call. నాకు తెలుసు నువ్వు వచ్చావని. గేమ్ ఫినిష్ చేసి జాయిన్ అవుతా. Just wait. హాయ్ రమ్య, రాంగ్ టైంలో కాల్ చేసావు. రే, ఓ, దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు. నాకు విఆర్ గురించి తెలుసు. ఐ డెంట్ నో గర్ల్స్ నో అబౌట్ విఆర్. ఎనీవేస్, క్లారిటీ కోసం చెప్తాను. దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు. ఇది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మెషిన్ ఎవర్ ఇన్వెంటెడ్. ఇది మన కళ్ళ ముందు ఐమాక్స్ స్క్రీన్ లాగా సినిమాలు చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఫోన్ ఆపరేట్ చేయొచ్చు. ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళొచ్చు. రైట్ స్వైప్ చేసి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. ప్రొఫైల్లో పిక్ కన్నా ఇక్కడ చాలా అందంగా ఉన్నావు. సో హౌ డు యూ స్పెండ్ యువర్ స్పేర్ టైం? జనరల్గా స్పేర్ టైంలో మ్యూజిక్ వింటుంటాను. యూ క్యారీ ఆన్. నాకు వినిపిస్తుంది. ఇవి జస్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు. Yes, I got you, smarty. Shit. ఎంత ఇరిటేటింగ్ ఇది. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. మీకు నవ్వు తెప్పించి ఇరిటేట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్. రెండు సంబంధం లేని విషయాల్ని కలిపారు. నాకు ఇండోర్స్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని పోస్ కొట్టేవారంటే చిరాకు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఫనీ, డోంట్ యూ థింక్ సో? వెల్, అందమైన అమ్మాయిలు ఏం మాట్లాడినా బానే ఉంటుంది. అమ్మాయిలంటే అందమే కాదు, ఆలోచన కూడా. ఆలోచన అంటే? ఐ నో. అబ్బాయిల్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకొని రోజంతా షాపింగ్లు చేసుకుంటూ పార్టీలకు వెళ్తూ హ్యాపీగా గడిపేయడం, అంతే కదా? ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యూర్ టంగ్. అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. షాపింగ్లో పార్టీలో కనిపించే అమ్మాయిలు వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే, షల్ వి ఆర్డర్ సంథింగ్? షో. యువర్ ఆర్డర్ సార్. గెట్ మై రెగ్యులర్ 2. మేడం గారికి టైం పడుతుంది డిసైడ్ చేయడానికి. అమ్మాయి కదా. ఇన్నఫ్. ఎదుటి వారి టైం ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో, అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. ఇట్ వాస్ నాట్ నైస్ నోయింగ్ యూ అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్. ఐ హోప్ టు నాట్ సీ యూ అగైన్.
క్రిస్కి దొరికాడు. కూర్చోపెట్టి గేమ్స్ ఆడతాడా? పైగా కనపడి మనిషి అంటే లెక్క లేదు. ఆ విఆర్ పెట్టుకుని డేట్ కి సంబంధం లేని విషయాలు మాట్లాడతాడా? అసలు వాడిని కాదు, నన్ను ఎంకరేజ్ చేసి పంపిన వాళ్ళని అనాలి. ఏదో నీ కష్టం చూడలేక. వాట్ కష్టమా? వుడ్ యు మీన్? ఎప్పుడు ఒంటరిగా తిరుగుతుంటావు. ఫోన్ చేశాడని, ఫోన్ చేయలేదని అలగడానికి, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పలేదని మూతి ముడుచుకోవడానికి, టైంకి రాలేదని, కాంప్లిమెంట్ చేయలేదని, ఫైన్ కింద గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎవరూ లేరని. అందుకే నిన్ను డేట్ కి వెళ్ళమని సజెస్ట్ చేశాను. అదే కొంచెం సెక్సీగా డ్రెస్ అయి ఉంటే, అంటే వర్చువల్ గా కాకుండా రియల్ గా చూసేవాడు. వావ్, ఫామ్ హౌస్ పార్టీనా? ఫైన్, పిక్ మీ అప్ ఎట్ 10. రమ్య, ఈ అను చెప్పిన మాటలు వినకు. తను చేయడమే కాకుండా అందరూ తనలా చేయాలనుకుంటుంది. వెళ్ళి మీ అమ్మ చెప్పిన వాడిని కలు. రమ్య, ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళకి నచ్చిన విషయాలేవో నచ్చని విషయాలేవో తెలుసుకొని గో ఆఫ్టర్ దెమ్. ఈ వ్యాగ్ లాగా ఆలోచిస్తే యుల్ నెవర్ ఫైండ్ యువర్ గాయ్. వాగ్ 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 ఇస్ ద ఓన్లీ వే టు బి వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ద సెలబ్రిటీ. వినడానికి ఎంత బాగుంటుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏ పార్టీకి వెళ్లారో అని పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ లా చదువుతాం. విక్టోరియా బెకమ్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయిందని ఇంట్రెస్ట్. మ్యాచ్ పక్కకు పెట్టి సాక్షి ధోని, ప్రియాంక రాయనా, రీవా జడేజా ఏం వేసుకున్నారని చూస్తారుగా. అలాంటి వ్యాగే నీ ఫ్రెండ్ అయితే నీకు గర్వంగా ఉండదా? ఏమంటావు రమ్య? గోపి, నువ్వు దీనికోసమా వెంట పడుతుంది? 6 నెలల ముందు వరకు రవీంద్ర జడేజా, మొన్నటి వరకు రోహిత్ శర్మ, ఇప్పుడేమో క్రిస్ గేల్. ఈ వ్యాగ్ గోల్ తెలియంత వరకు నో చాయిస్, జస్ట్ వెయిట్. అయ్యో గోపి, నా కోసం వెయిట్ చేయకు. నాకు క్రిస్ గేల్ తో సెట్ అయిపోతుందని ఫుల్ కాన్ఫిడెన్స్. రమ్య, ఆ గొడవ పెద్దగా అయ్యేటట్టుంది. కాల్ వచ్చింది. ఏ కాల్? అదే నీ పెయింటింగ్ పార్ట్ చేసిన. అయినా నీకెందుకు కాల్ వచ్చింది? ఆ రోజు రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేశారు కదా, అందుకు అనుకుంటా. ఆర్టిస్ట్ నేను కాదు నువ్వు అని చెప్పేలోపే కాల్ కట్ చేశాడు. కాల్ బ్యాక్ చేయి, నేను మాట్లాడతా. అవసరమా? ఇంతతో వదిలే రమ్య. అను ఇస్ రైట్ రమ్య. అనుస్ ఆల్వేస్ రైట్. ఎప్పటికైనా నీ లైఫ్ లో కరెక్ట్ అడ్వైస్ ఇచ్చేది నేనే, గుర్తుంచుకో. ఇట్రా, రైట్ స్వైప్ చేయి. నిన్ను దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ గాయ్. ఉన్న ఇడియట్స్ లలో ఒక్కడిని వెతుక్కోవాలి. నువ్వు మారవు. అరే రమ్య, లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్ బ్రో. నాకు అవసరం లేదు. దీనికేదో పెద్ద తెలిసినట్టు. దీనికి ఎవరు దిగొస్తాడో ఏంటో. నా కోసం ఎవ్వరూ దిగిరారు. ఆల్రెడీ దిగొచ్చాడేమో. కళ్ళతో కాకుండా మనసుతో చూడు. ఏంటి వీడు పొద్దున ఆఫీసర్. అస్సలు మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? మనం చేసేది ఈవెంట్ ఆర్గనైజేషన్, దానికి మనమే అడ్వెంచర్ చేయడం అవసరమా? ఐడియా మాత్రమే ఉంది, కానీ వర్క్ ప్రెషర్ అండ్ డెడ్ లైన్స్ వల్ల ఈ కంపెనీ లాస్లో ఎందుకు నడుస్తుందో ఇప్పుడు అర్థమైంది. ఈ ప్రపోజల్లో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ సోల్ లేదు. అయినా వర్క్ ప్రెషర్ ఏంటి? మన ప్రోడక్ట్ని మనమే ఎక్స్పీరియన్స్ అయిపోతే ఎలా? హౌ ఆర్ యూ గైస్ గోయింగ్ టు మార్కెట్ ఇట్? వీడు పురుగుల మందు కంపెనీకి బాస్ అయి ఉంటే ఏం చేసేవాడు? అలాంటి పనులు ఇలాంటి జూనియర్స్తో చేయిస్తాను. ఎనీవే గైస్, లెట్స్ బ్రేక్ ద మొనాటనీ అండ్ హ్యావ్ అన్ ఇంక్రెడిబుల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఎడ్రినల్ రష్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. తేడా ఎందుకు ఉండాలి? ఏం మారిందని? చేతు, నేను పంపిన డాక్యుమెంటే కదా అది? ఏం పంపావు? మనం చేసిన ఎక్స్పీరియన్సెస్ తో అప్డేట్ చేసిన డాక్యుమెంట్. నేను చేయమని చెప్పలేదే. హియర్స్ మై కాపీ. గాయ్స్, ఎక్స్క్యూజ్ మీ హా, ఈ రిడిల్ ఆన్సర్ చేయకపోతే మా చెల్లి ఫాలోఅప్లతో చంపేస్తుంది. ప్లీజ్. నేను నిన్ను తీక్షణంగా చూస్తాను, నువ్వు నన్ను తీక్షణంగా చూస్తావు. నాకు 3 కళ్ళు కానీ చూడలేను. నేను సైగ చేస్తే నువ్వు నేను చెప్పినట్టు చేస్తావు. నేను ఎవరిని? మన సాడెస్ట్ బాస్ విక్కీవి. ట్రాఫిక్ లైట్. సారీ గైస్, జస్ట్ ఎ మూమెంట్.
సో ల్యాండ్ యాక్టివిటీస్ నైస్, వాటర్ యాక్టివిటీస్ వెరీ నైస్, స్కై యాక్టివిటీస్. పార్ట్నర్ కంపెనీ చేస్తుంది కదా, మనం చేయాల్సిన అవసరం లేదు. పారాగ్లైడింగ్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది కూడా క్లయింట్కి ఇస్తే బాగుంటుంది అనిపించింది. వెరీ గుడ్, ఆసమ్. ఇప్పుడు ప్రాజెక్ట్ విక్టరీ ప్రపోజల్కి లైఫ్ వచ్చింది. గుడ్ జాబ్ రమ్య అండ్ టీమ్. దిస్ వన్ ఈజ్ అ విన్నర్. రమ్య, ఇప్పటి నుంచి నువ్వు నాకు రిపోర్ట్ చేయి. బట్ తను నా టీం మెంబర్. ఐ నో, కానీ షీ విల్ రిపోర్ట్ టు మీ. అరే రమ్య, కమ్ టు మై క్యాబిన్, వీ నీడ్ టు డిస్కస్. ఏంటి ప్రపోజల్ బాగుందని పిలిచాడా, విప్పడానికి పిలిచాడా? అదే పొడుపు కథ విప్పడానికి. అమ్మాయి అందంగా ఉంటే ప్రైవేట్ కాన్వర్జేషన్లు వస్తాయి, ఇంపార్టెంట్ అసైన్మెంట్లు వస్తాయి. ఇది నీరజ్ చేసిన ప్రపోజల్. ఇందులో బంగీ కార్డ్స్, నైలాన్ హోక్స్ అండ్ క్లైంబింగ్ సేఫ్టీ హార్నెస్ రాశాడు. ఎక్స్పెన్సివ్ అవ్వదా? హ్యావ్ అ సీట్. ఆల్టర్నేట్గా రోప్ లాడర్స్ అండ్ క్లైంబింగ్ నెట్స్ వాడుకోవచ్చు, చీప్ కూడా. అదే సేఫ్. మనం 100% షూర్ ఉండాలి. ఇంతకుముందు వాడాము, ఎస్ దే సేఫ్. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, దాన్ని మేనేజ్ చేసే స్కిల్ మనకు ఉండాలి. ఉంది. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పటి నుంచి యూ హ్యాండిల్ ద ప్రాజెక్ట్, ఓకే? ఓకే. ఎనీథింగ్ ఎల్స్? కాఫీ? యా షూర్. You know, I like your attitude. We can go well as a team. నీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే పొటెన్షియల్ నాకు కనిపిస్తుంది. వైస్ ప్రెసిడెంట్ పొటెన్షియల్. బాస్లకి అబ్బాయిల్లో బద్ధకం, అమ్మాయిల్లో పొటెన్షియల్ చాలా తొందరగా కనపడతాయి. ఈ ఫీల్డ్లో ఆ పొజిషన్కి అమ్మాయా? వై నాట్? నేను చేయగలనది నువ్వెందుకు చేయలేవు? ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. జస్ట్ సీ, నేను పార్ట్నర్ అయిన తర్వాత యూ విల్ బి ద వైస్ ప్రెసిడెంట్. పార్ట్నరా? ఏ డౌటా? కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మిగతాది స్కిల్తో మేనేజ్ చేయొచ్చని నాకు బాగా నచ్చేవాళ్ళు చెప్పారు. అమ్మాయిలతో కాఫీలు, ప్రపోజల్లు, ప్రమోషన్లు, మనకేమో నీతులు. వాట్? అర్థం కాలేదు. విక్కీ ప్రపోజల్ బాగా రాలేదని క్లాస్ పీకాడు. పూజతో నా పెళ్లి కారణమన్నాడు. మ్యారేజ్కి ప్రపోజల్ బాగా రాకపోవడానికి సంబంధం ఏంటి? డోంట్ డిప్ యువర్ పెన్ ఇన్ కంపెనీస్ ఇంక్ అన్నాడు. అదేంటి? వాల్డిస్ని ఒక సందర్భంలో వాళ్ళ ఎంప్లాయీస్ కి చెప్పాడంట అని విక్కీ నాకు చెప్పాడు. అర్థం కాలేదు. ఒకే ఆఫీస్ లో లవ్ అండ్ కెరియర్ ఉండకూడదంట, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలట. చేయకపోతే పర్ఫార్మెన్స్ దెబ్బతిని కెరియర్ ఎఫెక్ట్ అవుతుందంట, లవ్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట. కంపెనీకి రావడానికి నా మోటివేషన్ ప్యూర్లీ గర్ల్స్. అయినా వీళ్ళని చూస్తుంటే డిప్పింగ్ కాదు, ఏకంగా స్విమ్మింగ్ చేస్తున్నట్టున్నారు. నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి బాగానే ఉంటాయిరా. నీరజ్, నైట్ ఫ్రీయా? యా 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 ఫ్రీనే. ఎందుకు? 3 hours. 3 hours? యా. ఫోన్ లాంటివి? నో నో నో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా. షోరా? యా. చేయగలుగుతావా? షూర్ బేబీ, ఎనీథింగ్ ఫర్ యూ. అయితే ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను నా బాయ్ ఫ్రెండ్ తో పబ్ కి వస్తానని ప్రామిస్ చేశాను. ప్లీజ్ నీరజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. Can I ask you something personal? Sure. నీ పర్సనాలిటీకి, ఎజిలిటీకి, ఫోకస్కి ఏ క్రికెటో, ఫుట్బాలో, కబడ్డీ చూస్ చేసుంటే మన నేషనల్ టీంలో ఉండేవాడివి. లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ మనీ. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకు? బికాస్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో యూర్ ద ప్లేయర్, యూర్ ద రెఫరీ. వెరీ అన్యూజువల్ కదా. యు నో, ఇట్స్ ఆల్ అబౌట్ రూల్స్ అండ్ కాంపిటీషన్. స్పోర్ట్స్ అంటే ఎవరో పెట్టిన రూల్స్ని ఫాలో అవుతూ తోటి వాళ్ళతో కంపీట్ చేయాలి. అదే అడ్వెంచర్ స్పోర్ట్స్లో యూ కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. అండ్ రూల్స్ ఆర్ సెట్ బై ద నేచర్. నేచర్లో ఉన్న లాస్ని, నేచర్లో ఉన్న అన్ప్రెడిక్టబిలిటీని వాడుకుంటూ నిన్ను, నీ భయాన్ని నువ్వు గెలవాలి. దాట్స్ సంథింగ్ ఐ లవ్ టు డూ. ఆ రష్యే వేరు, అది గెలుపంటే. అబ్బో, చాలానే మ్యాటర్ ఉంది. Of course, you're working with the best. ప్యార్ దీవానా హోతా హై మస్తానా. హే, 4 గోడల మధ్య నాతో చేయించి బయటకు వచ్చినప్పుడు మీరు చేస్తున్నట్టు బిల్డప్పా? ఏ టేక్ అ చిల్ పిల్. గో అండ్ సిట్ దేర్. సిట్. రితి, బీ కేర్ఫుల్, చేయి కాలుతుంది. I can't do this. Dun, ta-dang. Nice.
మాస్టర్ షెఫ్ దిస్ ఇస్ బర్న్డ్. నచ్చలేదా? టేస్ట్లెస్ పీపుల్. లెట్స్ గెట్ స్క్యూవర్స్. 2 days లో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది. అన్ను రానంది, నువ్వు వస్తావా? పెయింటింగ్ ఎగ్జిబిషనా? నన్ను వదిలే, నాకేం అర్థం కాదు. అర్థం కావడానికి ఏముంది, నచ్చిందో లేదో చెప్పు. ఏ బార్బిక్యూ చెయ్యమ్మా, బర్న్ చేయకు. యా ఐ నో. రితి వస్తోందా? రితి రాకపోతే నువ్వు రావా? ఆ, నీకు ఇష్టం లేకపోయినా రితి వస్తే వచ్చేవాడివా? ఆబ్వియస్లీ. దాని వెంట ఎప్పుడు అంటే నీకు సిల్లీగా పిచ్చిగా టైం వేస్ట్ అనిపించదా? ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించావా? నిజంగా ప్రేమిస్తే ఎంతకంటే సిలీ థింగ్సే చేస్తావు. ఫనీ థింగ్ ఏంటంటే ఈ సిల్లీ స్టూపిడ్ పనులు చేస్తున్నావు అని తెలిసినా యూ డోంట్ కేర్ వెన్ యూఆర్ ఇన్ లవ్. రమ్య, హాయ్ రమ్య. యా షూర్. థ్యాంక్స్ రమ్య. ఎందుకు? నిన్న క్లయింట్కి మెయిల్ చేసి కవర్ చేసినందుకు. ఫర్ మై జాబ్. యాక్చువల్లీ కాలేజ్ రీయూనియన్ పార్టీ వల్ల మర్చిపోయాను. వాళ్ళ ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళావని చెప్పాను. ఓహ్ రమ్య, యూర్ ఎ స్వీట్ హార్ట్. యూ డిజర్వ్ ఎ ట్రీట్. ఎక్కడ ఎప్పుడు ఏం కావాలో నువ్వు చెప్పు. రెయిన్ చెక్ అంటే ఇప్పుడొద్దు, ఇంకెప్పుడైనా తీసుకుంటా. ఓకే. అదేంటి, రెయిన్ చెక్ అంటే మాట ఇవ్వడమే కదా? చిన్న వేరియేషన్. షో యూ వాంట్ టు సైన్ దిస్? ఆఫ్ కోర్స్. నేను వెళ్ళి ఏదైనా తెచ్చుకుంటాను. యా షూర్. సెల్ఫీలు తీసుకోను, లేట్ అవ్వదు.